ఆయన స్థుతించడానికి ఆరాధించడానికి తెలుస్తూ పొద్దుచ్చనాలు 2 వచనాలు బైబిల్ వాక్యం చదువుకొని తర్వాత కేక్ కటింగ్ పెడతారు. స్థుతించుడి నా ప్రాణమా యెహోవాను స్థుతించుము, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్థుతించలేను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని స్థుతించలేను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకున్నప్పుడు వారి ప్రాణం విడైపోను. వారు మంటి పాలగురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు కలియుడు. ఆయన ఆకాశంలో భూమిని సముద్రము దానిలోని సర్వస్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధింపబడి వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలిగిన వారికి ఆహారం తెచ్చింది. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయు. యెహోవా దిద్దువారు కన్నుకు వెలిగినవాడు. యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవలను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గంలో ఆయన వంకర మార్గంలో చేయని. యెహోవా నిరంతరం లేని సియోను దేవుడు. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యం చేయండి. యెహోవా ఆమేన్. పరిశుద్ధ వాతావరణం ఈ బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించినప్పుడు మన ప్రాణమును మనము సరిదిద్దుకొని ఆయన స్థుతించాలని మనం నిర్ణయం చేసుకున్నాము. మన బ్రతికినంత కాలం మన పిల్లలు మనము అందరూ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనను కీర్తించాలని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారు నమ్ముకున్నప్పుడు సెలవుస్తున్నాడు. ఎల్లప్పుడూ దేవుని ఆశ్రయించాలని చిన్న పిల్లలు కూడా పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అవుతుంది. ఈ వయసు ఇంకా పాటలు పాడడానికి అన్నీ ఒక్కసారి 2 డేస్ అప్పుడు గుర్తుపెట్టుకొని పాడుతున్నాడు. అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి సుగంధను బట్టి దేవుని స్థుతులు తెలుస్తున్నాను. ఆయన జీవితకాలం అంతా దేవుని యొక్క సన్నిధిలో గడపాలని, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని, అదేవిధంగా చదువులందును విద్యాబుద్ధులందు దేవుని యొక్క పరిచర్యలందును వాళ్ళ తల్లిదండ్రులను మార్గం తీసుకొని తల్లిదండ్రులు కూడా పిల్లలు నడపవలసిన త్రోవలను వారికి నేర్పాలని సెలవిచ్చిన విధంగా ఇంతవరకు అయితే వారు నేర్పినట్లనే కనిపిస్తుంది. రాబో కాలంలో సరైన మార్గంలో 2 పిల్లలను నడిపి దేవుని యందు భయభక్తులు కలిగి అదేవిధంగా రోజు 7 గంటల ప్రార్థన 7 నుంచి 8 వరకు 8 నుంచి 9 వరకు చేస్తారని చెప్తున్నారు. ఆ విధంగా అదే కంటిన్యూ కావాలని కోరుకుంటూ ఇంకా అనేక విధంగా విజయాలు సాధించాలని, అదేవిధంగా తమ్ముడు కమల్కి మంచి ఆరోగ్యము, మన సహోదరికి మంచి ఆరోగ్యము, ఆయన యొక్క బిజినెస్ ఏందో, ఆయన పనిపాటలు ఏందో దేవుడు ఆయన తోడుగా ఉండి ఇంకా అభివృద్ధి పరచాలని, కమలు కూడా మన సిస్టర్ కూడా దేవునిపైనే ఆధారపడిన పుస్తకం. నేను ఊరిపోయినప్పుడు పిలిస్తే రాత్రి పిలిస్తే పొద్దున్నే రెడీ అన్నాను వస్తాను నాకు అలా ఉందని. అదేవిధంగా కంటిన్యూ కలగాలని దేవుని తెలుస్తూ ముందు కాలం సమయం దేవునికి అప్పగిస్తూ ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్? 7 years. డిజైన్ చేద్దాం. Happy birthday, Sugandha. I love you, sir. ఓకే నా Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Sugandha. Happy birthday to you. May God bless to you. May God bless to you, Sugandha. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, Sugandha. Happy birthday.
Wish you happy birthday. తారలు నా హృదయం పాడే కృతజ్ఞతలు गाड़ी क्या करो యోగెను సితారలు నా హృదయం పాడే కృతజ్ఞతలు ప్రభు ప్రేమను తలబోలుతూ నా తపలు పడలేన తలంతు జైబాలను పెట్టిరా మీరు పెట్టిరా కేక్ తండ్రి హలో